తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం క్రమక్రమంగా అమలవుతోంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతులకు సహాయం చేయాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిధుల కొరత కారణంగా పూర్తి అమలు ఆలస్యమవుతోంది. ప్రభుత్వం జనవరి 26న అధికారికంగా పథకాన్ని ప్రారంభించి రైతుల భూమి విస్తీర్ణాన్ని బట్టి వారి ఖాతాల్లో నిధులను జమ చేయడం ప్రారంభించింది. అయితే రాష్ట్ర ఖజానా పరిస్థితిని బట్టి సాయం క్రమంగా విడుదలవుతుండటంతో అందరికీ తక్షణమే నిధులు అందడం కష్టతరంగా మారింది. జనవరి 27న మొదటి దశలో రాష్ట్రంలోని 577 గ్రామాల్లోని సాగు యోగ్య భూములకు రైతు భరోసా నిధులను జమ చేశారు. మూడో విడత వరకు 3 ఎకరాల్లోపు భూమి ఉన్న 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు 3,487.82 కోట్ల రూపాయలు అందించారు. మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకు మరో 1,500 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం మొత్తం 5,057 కోట్ల రూపాయలు 84.28 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులుగా మంజూరయ్యాయి. దాదాపు 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికీ సుమారు 13 లక్షల మంది రైతులకు 4,000 కోట్ల వరకు నిధులు చెల్లించాల్సి ఉంది. ప్రతి 2-3 రోజులకు 100 కోట్ల రూపాయల చొప్పున ఖాతాల్లోకి జమ చేయడం వల్ల ఇంకా ఎంతమంది రైతులకు పూర్తిగా సాయం అందాల్సి ఉందో కూడా అధికారులకు స్పష్టత లేదు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకానికి వచ్చిన నిధుల లెక్కను పరిశీలిస్తే సుమారు 5 ఎకరాల భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు పూర్తిగా అందినట్లు అర్థమవుతోంది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడంతో మిగిలిన రైతులకు ఎప్పుడు ఏ నిధుల ద్వారా సాయం అందించనున్నారు అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలో యాసంగి కోతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పంట చేతికి వస్తున్న వేళ ఇంకా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్గొండ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేసిన 44 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మార్చి నెలాఖరు వరకే 183 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కోతలు పెరుగుతుండటంతో బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచింది. రైతు భరోసా సాయం ఆలస్యం కావడంతో నూతన వానాకాలం సాగుకు పెట్టుబడి సమకూర్చుకోవడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ నుంచి వానాకాలం సాగు ప్రారంభమవుతుందనే దృష్ట్యా పెండింగ్ లో ఉన్న 4,000 కోట్ల రూపాయల నిధులు త్వరగా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నిధుల విడుదలపై స్పష్టమైన సమయ సూచన ఇవ్వకపోవడం రైతుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సాగు యోగ్యమైన భూములన్నింటికీ వర్తింపజేస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల చాలా మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్లో ఉన్న భూమి విస్తీర్ణం కన్నా రైతుల పాస్ పుస్తకాల్లో ఎక్కువగా నమోదై ఉంటే వారికి రైతు భరోసా సాయం అందలేదు. ఫిర్యాదుల కారణంగా కొన్ని చోట్ల సమస్య పరిష్కారమైన ఇంకా అనేక గ్రామాల్లో రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రైతు బంధు పథకంలో అధిక మొత్తంలో నిధులు పొందేందుకు కొందరు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి భూ విస్తీర్ణాన్ని కృత్రిమంగా పెంచారు. ఈ భూముల సర్వే నంబర్లు రైతు భరోసా నుంచి తొలగించడంతో అక్కడి రైతులకు నిధులు అందడం లేదు. సర్వే నెంబర్లలో ఇంటి నిర్మాణాలు ఉన్న రైతులకు రైతు భరోసా అందలేదు. స్కూళ్లు, కళాశాలలు, రైస్ మిల్లులు, కోళ్ల ఫారాలు ఉన్న భూములకు రైతు భరోసా నిధులు లభించలేదు. ఒకే సర్వే నంబర్లో కొందరికి నిధులు రావడం, మరికొందరికి రాకపోవడం రైతుల్లో గందరగోళం నెలకొంది. ఒకే గ్రామంలో ఒకే సర్వే నెంబర్లో కొందరికి రైతు భరోసా అందగా కొందరికి రాకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా భూమి కొనుగోలు చేసి పాస్ పుస్తకం పొందిన రైతులకు ఇప్పటి వరకు నిధులు అందలేదు. ఇలాంటి సమస్యలు ఎందుకు వచ్చాయి, ఇంకా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రైతు భరోసా అమలులో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన 13 లక్షల మంది రైతులకు ఎప్పుడు నిధులు విడుదల చేస్తారు? పెండింగ్ లో ఉన్న 4,000 కోట్లు ఎప్పుడు రైతుల ఖాతాలో జమవుతాయి? వానాకాలం సాగుకు ముందు అన్ని నిధులు విడుదల చేయగలరా? రీసర్వే సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే రోజుల్లో తెలియనున్నప్పటికీ రైతులు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు.